చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. పారిపోతున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, వస్తా అంటున్న విజయసాయి రెడ్డి, మళ్ళీ బాధ్యతలు చేపట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ ముగ్గురి నేపథ్యం, ఈ గోళ, కుంభకోణం, మద్యం కేసులు, వీటన్నింటినీ విశ్లేషించడానికి మన ముందు ఉన్నారు దుర్గా కుమార్ గారు. వారిని అడిగి జగన్మోహన్ రెడ్డి మెడకి త్వరలో కేసులు చుట్టుకోనున్నాయా అనేక విషయాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మ గారు, మన చైతన్య రథం వీక్షకులకు. మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పచెప్పేటప్పటికి విజయసాయి రెడ్డి గారికి కోపం వచ్చి సిట్టు విచారణకు వస్తున్నాడు. ఓ పక్క కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పారిపోయాడు. దీన్ని ఎట్లా చూస్తారు? విజయసాయి రెడ్డి ఒకటేనండి, తనకి ఏకసూత్ర కార్యక్రమమే ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన కుంభకోణాల గురించి ఏకరవ పెడతాడు ఇక, అంతే. ఎందుకంటే తను ఒక నిర్ణయానికి వచ్చేసాడు. తనకి జరిగిన అవమానానికి తను కూడా పగ తీర్చుకోవాలి కాబట్టి తను నెత్తి మీద ఎందుకు తెచ్చుకోవాలి ఈ కేసులు? తనకు వచ్చినాయి, రాలేదు. కానీ మెయిన్ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన పదే కూడా చెప్తున్నాడు. ఇది నేను ఇందులో చాలా మైనర్ ప్లేయర్నే, నాకు వచ్చిన దానికన్నా కూడా అసలు వాళ్ళకి వెళ్ళి నన్ను ఒక్కొక్క స్టెప్ కిందకి దించేసి పార్టీలో నా ప్రాధాన్యతను తగ్గించేశారని కూడా చెప్పాడు. అంతేకాకుండా ఆయన పదవులన్నిటికీ రాజీనామా చేయటం అనేది కూడా చాలా అసాధారణమైన అంశం ఆయనకి సంబంధించి. ఎందుకంటే ఆయన మొదటి నుంచి రాజకీయాల్లో లేడు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో పెరిగిన వ్యక్తే తప్ప ఆయనకేం గతంలో రాజకీయ చరిత్ర లేదు. ఫస్ట్ టైం ఒక్కసారి ప్రజల నుంచి ఎన్నికవుదామని చేసిన ప్రయత్నం కూడా ఘోరంగా విఫలమైంది నెల్లూరు ఎంపీగా. కాబట్టి ఆయనకి ఇక మిగిలింది ఏంటంటే, ఏదైనా సరే, ఏ కుంభకోణం అయినా సరే తనకి అనవసరం, ఏది ఉంటే అది ఫ్రాంక్గా చెప్పి రావటమే. ఎక్కడికి వెళ్ళి కూడా ఏ కుంభకోణానికి సూత్రధారి ఎవరు, పాత్రధారి ఎవరు ఆయన చెప్పేస్తున్నాడు. నాకైతే సంబంధం లేదు. ఇప్పుడు కాకినాడ పోర్టు విషయంలో కూడా విక్రాంత్ రెడ్డి వాళ్ళ పేర్లు చెప్పాడు, నాకు అందులో ఏం సంబంధం లేదు, ఏ విధంగా కూడా నేను బెనిఫిట్ అయింది కూడా లేదని చెప్పాడు. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం అనేది ఒక జాతీయ స్థాయి కుంభకోణంగా బయటకు వచ్చింది. ఇందులో ఈయన పాత్ర కూడా ఉందని కూడా సిట్టు ప్రాథమిక నివేదికలో, సిఐడి ప్రాథమిక నివేదికలో ఉండబట్టే ఇవాళ వాళ్ళు పిలుస్తున్నారు. ఎంతవరకు ఆయన పాత్ర ఉంది, ఎంతవరకు లేదు అనేది ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాడు. అంటే పూర్తిగా ఆయనకి లేదు అనుకోవటానికి కూడా ఏం లేదు. ఇవాళ పార్టీ నుంచి విడిబడి బయటకు వచ్చేసా కాబట్టి గతంలో నేనేమి ఆ పార్టీలో జరిగిన కుంభకోణాలకి నాకు సంబంధం లేదు అని అంటానికి కూడా ఉండదు. ఎందుకంటే ఆయన కూడా చాలా ప్రధాన పాత్రలు వహించిన సందర్భాలు, లాభపడే సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళు సిఐడి వాళ్ళు బయట పెడతారు. ఈయన కాకపోతే ఏంటంటే ఉండంతలో తనకు తను ఆత్మరక్షణ చేసుకునే ప్రయత్నం అయితే డెఫినెట్గా చేస్తాడు. ఇంకా కొంత ఏంటంటే ఇతరులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పాత్ర గురించి ఈయనకి కొంత తెలుసు కాబట్టి ఇంకా స్పష్టంగా కూడా చెప్పి తను మీద ఉండ తీవ్రతని తగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తాడు. తర్వాత మీరు అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డిని మళ్ళీ వాళ్ళ పార్టీలో 33 మంది పొలిటికల్ అడ్వైజర్ కమిటీకి కన్వీనర్గా వేయటమంటే నథింగ్ బట్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సమానమైన పాత్రలో గతంలో ఎలా అయితే ఆయన వ్యవహరించాడో సకలం సజ్జల అన్నట్టుగా సకల శాఖ మంత్రిగాను ఇప్పుడు కూడా దాదాపు అదే పాత్రలోకే వచ్చాడు ఆయన. విజయసాయి రెడ్డి గారు ఆయన చెప్పినట్టు ఒక్కొక్క స్టెప్ దిగుతా ఇవాళ ఆఖరి స్టెప్కి ఈయన వస్తే అంటే శిఖరాగ్రానికి సజ్జల మళ్ళీ చేరుకున్నారు. సజ్జలకు ఉన్న బలం ఏంటంటే చాలామంది చెబుతుంది, భారతీరెడ్డి గారు ఆశీస్సులు అతనికి ఉన్నాయి అని చెప్తున్నారు. కాబట్టి తర్వాత కుటుంబంలో విషయాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఈ పాలనలో జరిగిన వ్యవహారాలు, అంటే నేను అనేది క్విడ్ ప్రోకోకి సంబంధించిన కేసుల్లో సజ్జల రామకృష్ణారెడ్డికి దాదాపు జీరో నాలెడ్జ్ దాదాపుగా. కానీ మిగిలిన 5 సంవత్సరాల్లో జరిగిన కుంభకోణాలకు కానీ, పరిపాలనలో జరిగిన అంశాలకు కానీ, తర్వాత ఇప్పుడు కాదంబరి జత్వానీ దగ్గరికి వచ్చే కేసుల దగ్గర నుంచి క్రిమినల్ కేసుల్లో కానీ అన్నిట్లోనూ ఆయన పాత్ర ఉంది. తర్వాత కిందసారి అభ్యర్థుల ఎంపిక విషయాల్లోనూ వీటన్నిటిలో కూడా ఉంది. తర్వాత మంత్రులు తీసుకున్న నిర్ణయాల్లో కూడా ఈయన పాత్ర ఉంది. గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి విద్యుత్ శాఖకు సంబంధించిన కొనుగోళ్లకు ఒప్పందాలకు సంబంధించి నాకేం సంబంధం లేదు, వాళ్ళు ఎక్కడ సంతకాలు పెట్టాను, కొన్ని పెట్టకపోయినా వాళ్ళే పెట్టేసి జీవోలు ఇచ్చేసారని కూడా చెప్పాడు. అలాంటి పెద్ద పెద్ద అంశాల్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర ఖచ్చితంగా ఉంటుంది, ఇక అందులో సందేహం లేదు. మీరు అన్నట్టు ఇవాళ విజయసాయి రెడ్డి పాత్ర ఎంతవరకు అంటే, తను ఈ వయసు వచ్చి నేను ఈ కుంభకోణాల్లో ఇంకా నేను ఎందుకు ఇరుక్కోవాలి, ఇప్పుడు A2గా ఉన్న ఆ కేసులు నాకు చాలు జీవితానికి, ఈ కొత్త కేసుల్లో నేను నా పాత్రను వీలున్నంత వరకు క్లీన్ హ్యాండ్స్తో బయట ఉండాలి,
ఇక ఆ పెద్ద కేసుల్లో ఎవరేం చేయలేరు. అది కూడా ఆయన శక్తి మేరకి బీజేపీలో చేరి ఇప్పుడు రేపు జూన్లోనో జూలైలోనో తన ప్రయత్నం అయితే తను చేసుకుంటాడు. కానీ పూర్తిగా హామీ అయితే బీజేపీ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఇది 12 ఏళ్ల నుంచి జరుగుతున్న భారీ కేసులు. ఇవాళ చోక్సీ కూడా మీరు చూశారు, తనని కూడా మళ్ళీ తీసుకొస్తున్నారు. అది 17,000 కోట్ల కుంభకోణమే మొత్తం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ని అతను వాళ్ళ మేనల్లుడు నీరవ్ మోడీ, ఇతనేమో అక్కడికి మన క్యూబా పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు పట్టుకున్నారు. ఇప్పుడు ఇక్కడ విదేశానికి తిప్పి పంపమని చెప్పి అడుగుతున్నారు. అలా ఈ పరిస్థితుల్లో 45,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని బీజేపీ ఇంకా ఎంతో కాలం సమర్థించడం కానీ లేకపోతే కాపాడటం కానీ చేసే పరిస్థితి కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే బీజేపీకి మాతృగా భావించే ఆర్ఎస్ఎస్ పార్టీ కూడా ఈ విషయం గురించి కొంచెం ఇంటర్నల్గా పదే పదే బీజేపీ మీద ఒత్తిడి తీసుకొస్తుంది. మీరు జగన్మోహన్ రెడ్డి లాంటి పెద్ద తీవ్రవాదిని, ఆర్థిక తీవ్రవాదిని, నేరస్తుడిని వదిలిపెట్టి మీరు అవినీతి మీద పోరాటం చేస్తున్నామని చెప్తే కూడా ప్రజల్లో హాస్యాస్పదంగా ఉంటుంది. మీరు కూడా ఆలోచించుకోండి. అతన్ని నమ్మదగ్గ వ్యక్తి కూడా కాదు, ఓ రకంగా చంద్రబాబు నమ్మదగ్గ వ్యక్తి అని కూడా అప్పటి నుంచి చెబుతున్నట్టుగానే వాళ్ళు మొన్న 2024 ఎన్నికల్లో ఈయన్ని పొత్తులోకి తీసుకుని జగన్మోహన్ రెడ్డిని విస్మరించారు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు డెఫినెట్గా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గతంలో లాగా షర్మిల విషయంలో అబద్ధపు సాక్ష్యం చెప్పినట్టుగా ఈ లిక్కర్ కుంభకోణంలో కానీ లేకపోతే సెస్ కుంభకోణం కానీ కాకినాడ పోర్టు కుంభకోణాల్లో కానీ ఇంకా ఏ కుంభకోణం అయినా సరే తను కుండ పగలగొట్టినట్టే మాట్లాడతాడనేది అర్థమవుతుంది అతను ఇప్పుడు వరకు వ్యవహరిస్తున్న తీరు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ ఒప్పుకుని అప్రూవర్గా మారి ప్రశాంతంగా వ్యవసాయం చేసుకునే పనిలో ఉన్నాడంటారా విజయసాయిరెడ్డి? ఇన్ని కేసుల్లో అక్యూజ్డ్ 2గా ఉండి తను బయటపడి శిక్ష పడకుండా, తను ఏజ్ కూడా ఏం తక్కువలో లేడు కదా, దాదాపు ఐ థింక్ నేను అనుకోవటం ఒక 70 రాకా ఉన్నాడు ఆయన. కాబట్టి ఎవరి వాళ్ళ ఎంతకాలం బతుకుతారు ఎవరు చెప్పగలుగుతాడు? జీవితాన్ని ప్రశాంతంగా గడపటమే ఆయన ఉద్దేశం, ఎవరి ఉద్దేశం అయినా. ఇప్పుడు అందుకే ఆయన ఏమన్నాడు, నేను వ్యవసాయం చేసుకుంటాను, కొంత ఆధ్యాత్మికంగా ఉంటానని చెప్పాడు. కానీ ఆయన ఆధ్యాత్మికంగాను ఉండడం, వ్యవసాయం అంటే అది ఎవరైనా చేసుకోవచ్చు, ఫామ్ హౌస్లో ఆయన ఉండి చేసేదే ఉంది. కాకపోతే మాత్రం తను ఆత్మరక్షణ కోసం ఏదో ఒక రాజకీయ పార్టీని అయితే జారాల్సిన అవసరం కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు తను వ్యతిరేకం అయ్యాడు కాబట్టి ఒక రకంగా సొంత బాబాయిని క్షమించని వ్యక్తి వ్యతిరేకం అయిన తర్వాత విజయసాయిరెడ్డి పట్ల గతంలో లాగా ఒక మెతక వైఖరి లేకపోతే స్నేహభావంతో ఉంటాడని కూడా చెప్పలేం. అది విజయసాయిరెడ్డి కూడా తెలుసు. ఒక రకంగా ఇప్పుడు షర్మిల్ని క్షమించలేదు, సొంత తల్లిని క్షమించలేదు, బాబాయిని అయితే అసలు ఫిజికల్గానే లేపేసాడు. ఆయనతో పొలిటికల్ డిఫరెన్స్ వచ్చిన తర్వాత ఎవరైనా కూడా మనగలగటం కష్టం. అందులో విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి, విజయసాయిరెడ్డికి ఏమి వెనకాల పెద్ద అంగబలం అయితే లేదు, అర్ధబలంగా అంటే సంపాదించాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే విజయసాయిరెడ్డి ఒక దూది పింజ లాంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ట్యాకిల్ చేయాలంటే. కాబట్టి విజయసాయిరెడ్డి గారు తనకి శక్తి మేరకి ఉన్నంత వరకు క్లీన్గా ఏది ఉంటే అది దర్యాప్తు సంస్థలకి చెప్పటం బెటర్. జైల్లో పడి మగ్గటం అంతకుముందు వెళ్ళొచ్చాడు ఆయన కూడా, దాదాపు ఒక 2 నెలలు తక్కువగా జగన్మోహన్ రెడ్డి అంతకాలం జైల్లో ఉన్నాడు, 16 నెలలు ఉండొచ్చాడు. కాబట్టి ఆయన ఇంకా జైలు జీవితం కోరుకుంటాడని అయితే నేను అనుకోను. వీలున్నంత వరకు దాన్ని తప్పించుకునే ప్రయత్నమే చేస్తాడు. అంటే అప్రూవర్గా మారితే శిక్షలను తగ్గే అవకాశం ఉందంట కొంతవరకు. రెండోది ఏంటంటే అప్రూవర్గా మారిన తర్వాత జైల్లో పెట్టే అవకాశం లేదు. ఇప్పుడు దస్తగిరి ఉన్నాడు, దస్తగిరి అప్రూవర్గా అయిన తర్వాత తన్నేం జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను చెప్పాల్సింది చెప్పేశాడు, తప్పును ఒప్పుకున్నాడు. కాబట్టి తనకు తెలిసిన విషయాల్లో మీరు అన్నట్టు అప్రూవర్గా మారినట్టే. ఇక తీర్పు వచ్చినప్పుడు శిక్ష పడుతుంది, అది ఎప్పటితే పడుతుంది. ఇక అప్పుడు ఒక్కోసారి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో శిక్షలు వేసే నాటికి మనుషులు ఉంటారో లేదో కూడా తెలియని పరిస్థితి. మొన్న ఈ మధ్య విజయసాయిరెడ్డి కూడా ఒక మాట అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు కనుక 2029 దాకా బతికుంటే ఆయనకి సొక్కలు చూపిస్తా అన్నాడు. అట్లాగే ఎవరు బతుకుంటాడో ఎవరు, ఇప్పుడు ఈయన మాత్రం ఏమన్నా గ్యారెంటీ 29 దాకా విజయసాయిరెడ్డి ఉంటాడని? ఇప్పుడు ఈయనకి చుక్కలు కనపడతాను ఇక అదే అంటున్నా. కాబట్టి ఉండంతలో దోవంతా క్లియర్ చేసుకుంటాడని అనుకుంటున్నాను నేను. విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారి జగన్ చేసిన అక్రమాలను బయటపెట్టి విజయసాయిరెడ్డి బయటపడి కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ తమ అభిప్రాయం వెలబొచ్చిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. బ్రహ్మ గారు మన వీక్షకులకు